సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. అండ్ మనం 26K సబ్స్క్రైబర్స్ అయిపోయాం. త్వరలోనే 30K అయిపోవాలి. త్వరలోనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి లైక్ చేయండి. వీడియోస్కి లైక్ చేయట్లేదు, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే ఏం చేయట్లేదు అనమాట. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతున్నా గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈరోజు ఎక్స్పైరీ ఏమైంది, నేను ఏం చెప్పాను నిన్న నా అనాలిసిస్ ఏమైంది, ఈరోజు ఎక్స్పైరీ ఏమైందో మీరే చూడండి. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది. ఒక్క నిమిషం. సో నిన్న నా అనాలిసిస్ నేను ఫిన్ నిఫ్టీ మీద చెప్పాను, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా చెప్పా. మార్కెట్ ఆల్రెడీ చాలా ట్రావెల్ చేసింది, మార్కెట్ ఏముంటుంది రేంజ్ లోనే ఉంటుంది అని చెప్తూనే వచ్చాను. సో ఈరోజు మార్కెట్ ఏం చేసింది, మొత్తం రేంజ్ లోనే ఉంది. ఇక్కడ రండి, ఇది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. మార్కెట్ అసలు ఏమైనా మూమెంటం ఇచ్చిందా చెప్పండి? మార్నింగ్ నుంచి ఇదే రేంజ్ అస్సలు 19,600 దగ్గర నుంచి మార్కెట్ కదలలేదు. 600 దగ్గర పైన కింద ఫైట్ అవుతూనే ఉంది. ఈ రేంజ్ లోనే మార్కెట్ ఉంది. రెండు వైపులా డబ్బులు ఇచ్చింది. ఈరోజు సెల్లింగ్ లో రెండు వైపులు మొత్తం అన్ని జీరో అయ్యాయి, రెండు వైపులా డబ్బులు ఇచ్చింది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ రండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 43,700 నుంచి 43,600, 100 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ ఉంది. ఎటు మూమెంటం ఇవ్వలేదు, అది అడ్వాంటేజ్. ఓకే, సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ ఎల్లుండి నిఫ్టీ 50 ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కోసం ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ 43,700, 43,800 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓకే, 43,800 అండ్ నెక్స్ట్ అట్లే 43,700 అంటే ఆల్మోస్ట్ ఇది 43,700 అండ్ 43,800. ఓకే, 43,700 అంటే ఆల్మోస్ట్ ఇగో ఈ రేంజ్. ఓకే, ఆల్మోస్ట్ ఇది 43,700, ఇది రెసిస్టెన్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్. అదే విధంగా 43,800 ఇది కూడా రెసిస్టెన్సే. 43,700, 43,800 రెండు రెసిస్టెన్స్లు. ఓకేనా, రెండు రెసిస్టెన్స్లే. ఇప్పుడు సపోర్ట్లు చూద్దాం. సపోర్ట్ దగ్గర ఎక్కలేదు. 43,500 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, 43,500 ఈజ్ ఎ సపోర్ట్. 43,500 ఈజ్ ఎ సపోర్ట్. 43,500 ఈజ్ ఎ సపోర్ట్, బట్ నాట్ ఎ మేజర్ సపోర్ట్ అండ్ నాట్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. స్ట్రాంగ్ సపోర్ట్ గా లేదు అండ్ పెద్ద విక్కే లేదు. మేజర్ సపోర్ట్ కాదు, ఒక సపోర్ట్ అంతే. పడితే పడొచ్చు అలాగని స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడా లేదు. పడితే పడొచ్చు లేదా లేదు. రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతే వీక్లీలో ఇది, ఇంట్రాడేలో ఇది అంటే అర్థమైందా? ఇంట్రాడేలో పుట్ ఆప్షన్ పెరిగిపోయి వీక్లీలో కాల్ ఆప్షన్ అలానే ఉంది అంటే ఈ రేంజ్ లోనే ఫైట్ అవుతుంది, మార్కెట్ ఎటు వెళ్ళదు. ఓకే, సో మనకి రేపటికి రేంజ్ అయితే దొరికింది 43,800, 43,700, 43,400, సారీ 43,500. సో మనకు ఒక రేంజ్ దొరికింది కాబట్టి మనం రేంజ్ ప్రకారం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. నేను ఈ లెవెల్స్ అయితే నేను పెట్టాను. ఎవరైనా కాల్ కానీ పుట్ కానీ బై చేయాలి, బయింగ్ సైడ్ కూర్చోవాలి అంటే బయింగ్ సైడ్ స్కోప్ తక్కువ, బట్ స్టిల్ కూర్చోవాలి అంటే 43,600 దగ్గర ఇక్కడ చూడండి అండ్ 43,800 దగ్గర ఈ పైన ఇక్కడ పుట్టు బై చేయడం చూడండి. ఇక్కడ పిఈ, ఇక్కడ ఒక దగ్గర పిఈ. ఓకే, 43,690, 43,694 ఈ రేంజ్ దగ్గర ఈ జోన్ లో ఇక్కడ పుట్టు, ఇక్కడ ఒక దగ్గర పుట్టు, 43,800 రేంజ్ లో పుట్టు. ఈ రెండు దగ్గర పుట్టు బై చేయడం చూడండి. కాల్ బై చేస్తే మాత్రం 43,496 అంటే 43,500. 43,500 లో కాల్ బై చేయడం చూడండి. ఇక్కడ సిఈ బై చేయడం చూడండి. ఇక్కడ సిఈ బై చేయడం చూడండి. అయితే ఇక్కడ పుట్లు బై చేయడం చూడండి. బట్ మోస్ట్లీ బయింగ్ అవాయిడ్ చేయండి. వీలైతే సెల్లింగ్ చేయండి. ఒక లాట్ అయినా సెల్లింగ్ చేయండి, మీకు బెటర్. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 కొద్దిగా డిఫరెంట్. నిఫ్టీ 50 కొద్దిగా డిఫరెంట్ గా పనిచేస్తుంది, డిఫరెంట్ గా ఉంది. మార్కెట్ ఎందుకో పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. సో నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నిఫ్టీ 50 కరెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. పుట్ సైడ్ ఉంది. ఇక్కడ రండి, 19,800 ఓన్లీ ఒకే ఒక్క లెవెల్. 19,800 దగ్గర ఎవరున్నారో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో 19,800 అంటే ఈ జోన్ లో ఒక రెసిస్టెన్స్ ఉంది. 19,800 19,800 లో ఈ ఒక్క రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పైకి వెళ్ళొచ్చు,
కిందకైనా పడవచ్చు. ఓకే, అయితే కిందకైనా రావచ్చు, పైకైనా రావచ్చు. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. బట్ దాని పైన మళ్ళీ 19,900లో ఇక్కడ ఒక జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్. మళ్ళీ 19,700లో ఒక జోన్ ఉంది. 19,700లో ఒక జోన్ ఉంది. 19,700లో ఒక జోన్ ఉంది. సో 19,700లో ఒక జోన్ ఉంది, 19,900లో ఒక జోన్ ఉంది, 19,800లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ మూడు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ పుట్ సైడ్ ఉంది, ఇక్కడ కాల్ సైడ్ ఉంది. రేపు ఏంటి అంటే రేపు మ్యాటరు, ఒకవేళ ఇక్కడ కాల్ సైడ్ ఇట్లానే ఉంది, పుట్ సైడ్ ఇక్కడ ఇలాగే ఉంది అంటే సేమ్ ఇదే లెవెల్ దగ్గర ఇలా ఫైట్ అవుతూనే క్లోజ్ అయిపోద్ది. సో నిఫ్టీ కూడా మనకు ఒక మంచి జోన్ వచ్చింది. కాకపోతే నిఫ్టీలో బయింగ్ సైడ్ ఎక్కువ జరిగింది స్కోప్, అది నేను చూపిస్తాను. సో నిఫ్టీలో కూడా మీరు ఏమైనా కాల్ కానీ పుట్ కానీ బై చేయాలి అనుకుంటే 19,820 ఈ లెవెల్ దగ్గర పుట్ బై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ పిఈ బై చేయడానికి ట్రై చేయండి. కింద సైడ్ డౌన్ సైడ్ సపోర్ట్ ద 19,700 దగ్గర మాత్రమే కాల్ బై చేయడానికి ట్రై చేయండి, ఇంకెక్కడా వద్దు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయిపోయి ఈ రోజు ఏం జరిగింది చూడండి. నిఫ్టీలో కంప్లీట్ పుట్ రైటింగ్ ఉంది. మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్, కాల్ రైటింగ్ మైనస్ అయింది. నిఫ్టీలో పుట్ రైటింగ్ ఉంది. నిఫ్టీకి ఇంకా ఎక్స్పైరీకి టైం ఉంది. ఓకే, ఫిన్ నిఫ్టీ రేపు, బ్యాంక్ నిఫ్టీ ఎల్లుండి నిఫ్టీ. బట్ నిఫ్టీకి టైం ఉన్నా ఇక్కడ కాల్ రైటింగ్ మైనస్ పుట్ రైటింగ్ ఉంది, అది ఇంట్రెస్టింగ్. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి కూడా కంప్లీట్ కాల్ రైటింగ్, ఇక్కడ పుట్ రైటింగ్ కొద్దిగా తక్కువ బట్ కాల్ రైటింగ్ ఎక్కువ. అదే ఫ్యూచర్స్ లో చూస్తే నిఫ్టీ 50లో ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే ఇగో లాంగ్ బిల్డప్ చూడండి. ఇది లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, లాంగ్ అన్వైండింగ్ ఓకే, నార్మల్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే. బట్ కంటిన్యూ చూస్తే 4 సార్లు లాంగ్ బిల్డప్ అయింది, అంటే హెవీ క్వాంటిటీ దూరింది. బయింగ్ సైడ్ హెవీ క్వాంటిటీ అయితే దూరడం అయితే దూరింది. కాకపోతే రేపు ఇంపార్టెంట్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. రేపు గ్యాప్ అప్ కానీ గ్యాప్ అప్ విడిపోయి కానీ పాజిటివ్ మూమెంటంలో కానీ నిఫ్టీ ఉంటే ఎల్లుండి పర్ఫామ్ చేయదు. ఎక్స్పైరీ రోజు సైడ్ వేస్ లో ఉంటుంది, రేపు పర్ఫామ్ చేసేయాలి. బట్ ఈ రోజు అంతా గ్యాప్ అప్ లాంగ్ బిల్డప్ అవడం వల్ల మంచిది. ఎక్స్పైరీ జోన్ లో ఉండాలంటే ఎక్స్పైరీ ముందు రోజే ట్రెండింగ్ అయిపోవాలి. నిఫ్టీ మేబీ రేపు పైకి వెళ్ళొచ్చు, గ్యాప్ అప్ అని విడిపోవచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ ఏమైందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. అంతా సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కొత్త పొజిషన్స్ ఏమీ యాడ్ అవ్వలేదు. సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి అంత మైనసే, అంత ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతూనే వచ్చారు, సెల్లింగ్ పొజిషన్స్. ఓకే, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్. బట్ ఎక్కువ షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్, అంటే మొత్తం పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. మీకు నార్మల్ గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. నిఫ్టీలో కొన్ని బై పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారు కంటిన్యూగా. రేపు ఒక గ్యాప్ ఓపెన్ అయిపోయి రేపు ఒక జోన్ లో ఉంటుంది అనుకుంటున్నా. ఎక్కడ 19,800 పైన జోన్ లో ఉంటుంది అనుకుంటున్నా. 19,800 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 19,800 నుంచి 19,900 రేంజ్ లో ఈ మార్కెట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. రేపు అలా ఉన్నదంటే ఎల్లుండి కూడా 19,800 19,900 రేంజ్ లోనే ఉంటుంది మార్కెట్. ఓకే, సో ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈరోజు టెలిగ్రామ్ లో ఏమైందంటే రండి, మార్నింగ్ వచ్చా ఫిన్ నిఫ్టీ ట్రేడ్ బై 8 లాట్స్, తర్వాత 2 లాట్స్ ఇదొకటి, తర్వాత 3 లాట్స్ ఇదొకటి, తర్వాత ఎట్ ద మనీ దగ్గర 1 లాట్ 19,600 650 ఎట్ ద మనీ 1 లాట్, దాని కింద ఉన్నవి 2 లాట్స్, దాని కింద ఉన్నవి 3 లాట్స్, 10 రూపీస్ 5 రూపీస్ 3 లాట్స్. ఓవరాల్ గా బై చేసాం. ఇంకా ఓవరాల్ గా డే ఎండ్కి వచ్చేసరికి ప్రాఫిట్ లో క్లోజ్. సెల్లింగ్ ట్రేడ్లే, అన్ని ప్రాఫిట్ లోకి వెళ్తే అన్ని సెల్లింగ్ ట్రేడ్లే. మీరు వెళ్ళి నేను ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క స్ట్రైక్ ప్రైస్ మీరు చూసుకోండి, అన్ని జీరో అయ్యి ఉంటాయి. బట్ మేము జీరో అయిన వరకు వెయిట్ చెయ్యం, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మూమెంటం కానీ సడన్ గా వచ్చిందంటే ప్రీమియం డబుల్ త్రిబుల్ అయిపోతాయి. అంత రిస్క్ మనం తీసుకోకూడదు. మన క్యాపిటల్ మీద మనకి మంచి 2% 1% 2% ప్రాఫిట్ వచ్చిందా ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఈవెన్ ఇది 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెట్టాను, ఇది మీరు చూడొచ్చు. ఓకే, ఎవరైనా 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్సు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, రేపటితో ఆఫర్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఫ్రీ కోర్స్ అడిగారు యాప్ లో ఫ్రీ కోర్స్ రాలేదు సార్ ఏంటని. యాప్ లో ఫ్రీ కోర్స్ వస్తుందండి, రేపు వస్తుంది మేబీ, నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.